మీ కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం వివిఎస్ కృష్ణకుమారి గారు రాసిన అమ్మమ్మ.com అనే కథ విందాం. ఈ కథ 2025 జూలై నెల స్వాతి మంత్రిలో వచ్చిన కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ వినూత్న. పిల్లల కోరస్ పాట, పెద్దల కరతాళ ధ్వనుల మధ్య శ్రీకర్, హిమబిందు తమ గారాల పట్టి వినూత్న చేత కేక్ కట్ చేయించారు. తల్లిదండ్రులు బలవంతం చేయటంతో గత సంవత్సరం వినూత్న మొదటి పుట్టినరోజు వాళ్ల ఊళ్ళో బంధువుల మధ్య చేశారు. ఇప్పుడు ఈ 2వ సంవత్సరం పుట్టినరోజు ఫంక్షన్ ఆఫీస్ స్టాఫ్ ని పిలిచి హోటల్లో చేశారు. కేక్ కటింగ్ కాగానే ఒకరొకరు వచ్చి విషెస్ చెప్పి గిఫ్ట్ ఇవ్వసాగారు. సే థ్యాంక్స్ టు అంకుల్ అంటూ వినూత్నకి చెప్తున్నారు హిమ, శ్రీకర్. ఫార్మాలిటీస్ పూర్తి కాగానే అందరూ డిన్నర్ మొదలు పెట్టారు. అందరినీ పలకరిస్తూ తిరుగుతున్నారు శ్రీకర్, హిమ. పాపకి ఇంకా మాటలు రాలేదనుకుంటా అడిగాడు హిమ వాళ్ళ మేనేజర్ శరత్. అవును సార్, మా ఫ్యామిలీలో అందరికీ ఆలస్యంగానే వచ్చాయట, మా అత్తగారు చెప్పారు అన్నది హిమ. అవునా అంటూ సాలోచనగా తలూపాడు. డిన్నర్ పూర్తి చేసి అతిథులందరూ వెళ్ళిపోయాక శ్రీకర్, హిమ కూడా అన్ని సర్దుకొని ఇంటికి వచ్చారు. వర్క్ ఫ్రం హోమ్ పుణ్యమా అని ఆఫీస్కి వారంలో ఒకరోజు వెళ్తే సరిపోతుంది. బంధువులందరూ వెళ్ళిపోయారా అడిగాడు మేనేజర్ శరత్ మర్నాడు ఆఫీస్కి వెళ్ళిన హిమని. మా అత్తగారు వాళ్ళు 10 రోజులు ఉంటారు సార్, అమ్మ వాళ్ళు ఈ ఉదయమే వెళ్ళిపోయారు అంది. మీ ఇద్దరు పేరెంట్స్లో ఎవరో ఒకరిని మీ దగ్గర ఉండమనొచ్చు కదా అడిగాడు శరత్. వీలు పడదు సార్, నాన్న ఇంకా సర్వీస్లోనే ఉన్నారు. అత్తయ్య గారు, మావయ్య గారు వాళ్ళ ఊరు వదిలి రారు. ఎప్పుడు కుటుంబ విషయాలు అడగని శరత్ అలా అడిగేసరికి కాస్త ఆశ్చర్యంగా ఉంది. హిమ, నువ్వు ఏమీ అనుకోకపోతే ఒకటి చెప్తాను. మీ పాప నార్మల్గా ఉన్నదని నీకు అనిపిస్తుందా? శరత్ ప్రశ్నకి ఒక్కసారి ఉలిక్కి పడింది హిమబిందు. ఎందుకు అలా అడుగుతున్నారు సార్? తన మనసులో అప్పటికే ఎన్నో రోజులుగా ఉన్న ఒక అనుమానం నిజమేనేమో అనే ఆలోచనతో కంగారుగా అడిగింది. హిమ, నువ్వు చదువుకున్నావు, అన్ని విషయాల్లో మినిమం నాలెడ్జ్ నీకు తప్పకుండా ఉందని నా నమ్మకం. మీ పాపని నేను నిన్న అబ్జర్వ్ చేశాను. సహజంగా ఆ వయసులో ఉండాల్సిన ప్రవర్తన నేను నిన్న వినూత్నలో చూడలేదు. ఏ స్పందన లేకుండా మౌనంగా చూస్తూ చేతిలో గిఫ్ట్ ఒకటి పట్టుకొని ఉంది, కానీ మీరెంత మాట్లాడించాలని ప్రయత్నిస్తున్నా నోరు విప్పటం లేదు. కేవలం నీ మొహమే చూస్తున్నది. కొంతమందికి 4 సంవత్సరాల వరకు మాటలు రాకపోవటం సహజం, కానీ తను అసలు ఎవరు పిలిచినా రెస్పాండ్ కావటం లేదు. ఒకసారి పీడియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళరాదు అన్నాడు. సార్, మీరన్నది నిజమే. నాకు కూడా ఎందుకో పాప ప్రవర్తన కాస్త భయంగానే ఉంది. కానీ ఆ మాట చెప్తే మా హస్బెండ్ నీవన్నీ లేనిపోని అనుమానాలు అంటూ కొట్టిపారేశాడు. ఇక డిలే చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తాను అంది హిమ. ఈ మధ్య చాలా మందిని చూస్తున్నా. ఒక అనుభవంతో చెప్తున్నాను. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పిల్లల ప్రవర్తన వేరేగా ఉంటుంది. నలుగురితో కలిసిపోతారు. అందుకే చెప్పాను మీ అత్తగారిని, మావగారిని నీ దగ్గర ఉంచుకోవచ్చు కదా అని. నువ్వు వేరే విధంగా అనుకోవద్దు. అలాంటిదేమీ లేదు సార్, మీ అడ్వైస్కి చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి తన సీట్లోకి వెళ్ళిపోయింది హిమ. చేతులు ల్యాప్టాప్ మీద ఆటోమేటిక్గా కదులుతున్నాయి, కానీ మనసు నిండా ఆలోచనలు. నిన్న అమ్మ, అత్తగారు కూడా పాప ప్రవర్తన గురించి చూచాయిగా అన్నారు. వినూత్నకి 1.5 ఏళ్ల వచ్చే వరకు అసలు ఎలాంటి అసహజత్వం కనబడలేదు. అమ్మ, నాన్న, ఈ, వద్దు లాంటి 2 అక్షరాల చిన్న చిన్న మాటలు చెప్పేది. తను వర్క్ చేసుకుంటూ టీవీలో కిడ్స్ రైమ్స్ పెట్టేది. అవి చూస్తూ వీల్స్ ఆన్ ది బస్ అంటూ తను కూడా పాడేది. సడన్ గా 2 నెలల నుంచి మార్పు వచ్చింది. పిలిస్తే ఏ విధమైన రెస్పాన్స్ ఉండదు. అసలు తనని పిలుస్తున్నారు అనే స్పృహ కూడా ఉండదు. ఎవరి వైపు చూడదు. చూస్తే టీవీ లేదా తన మొహం, శ్రీకర్ మొహం. వచ్చిన మాటలు కూడా మర్చిపోయింది. వీటన్నింటినీ మించి 6 నెలల పసిపిల్లలాగా పడుకొని సీలింగ్ కేసి చూస్తూ కేరింతలు కొడుతుంది. తన ఇంటి పని చేసే అమ్మాయి కూతురు వినూత్నతోటి పిల్ల.
ఆ వయసుకి అన్ని మాటలు చెప్తుంది, తన పేరుతో సహా చెప్తుంది. అది చూసిన తనకి బెంగ పట్టుకుంది. శ్రీకర్ రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళాలి. దాంతో అతనికి పాప పరిస్థితి తెలియదు. ఈ కాలం పిల్లలకి సలహాలిచ్చే గూగుల్ తల్లిని ఆశ్రయించింది. ఈ లక్షణాలన్నీ ఆటిజంకి సంబంధించినవని గూగుల్ మాత చెప్పడంతో ఒక్కసారి ఆందోళన మొదలైంది. శ్రీకర్కి చెప్పింది తన భయం గురించి. అనవసరమైన ఆలోచనలు, ఊహలతో నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో. ఆటిజం ఉంటే అసలు మాటలే వచ్చేవి కావు. కానీ మొన్నటిదాకా బాగానే చెప్పిందిగా. నీవు నేను పిలిస్తే రెస్పాండ్ అవుతూనే ఉంది. కొంతమంది పిల్లలకి సిగ్గు ఎక్కువగా ఉంటుంది, మన పాప కూడా అంతే అంటూ కొట్టి పడేశాడు. శ్రీకర్ మాటలకి కొంత ధైర్యం వచ్చింది. అయితే మనసులో బెంగగానే ఉంటుంది. ఇప్పుడు మేనేజర్ కూడా అనటంతో మరీ డీలా పడిపోయింది హిమబిందు. ఇక అస్సలు ఆలస్యం చేయకూడదు అనుకుని వెంటనే సాయంకాలానికి పీడియాట్రిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని శ్రీకర్కి ఫోన్ చేసి చెప్పింది. నిన్న పార్టీకి వచ్చిన తన కొలీగ్ కూడా అదే మాట అనటంతో శ్రీకర్ కూడా సరే అన్నాడు. కొడుకు కోడలు ఇద్దరు ఆఫీస్కి వెళ్లటంతో మనవరాలతో ఆడుకుంటూ కూర్చున్నారు శ్రీనివాస్, సరస్వతి. మనవరాలి పుట్టినరోజు కోసం 2 రోజుల క్రితమే విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చారు. వచ్చిన 2 గంటలకే వాళ్ళకి మనవరాలి పరిస్థితి అర్థమైపోయింది. కానీ పుట్టినరోజు హడావిడి తగ్గిన తర్వాత తీరిగ్గా మాట్లాడవచ్చు అనుకున్నారు. అమ్మా, మీరు కూడా మా దగ్గరికి వచ్చేయండి అని అడిగాడు కొడుకు పెళ్లి కాగానే. సరస్వతి మొగ్గు చూపింది, కానీ శ్రీనివాస్ ఒప్పుకోలేదు. ఏదైనా దూరంగా ఉంటే అభిమానాలు, ప్రేమలు పదిలంగా ఉంటాయి అనేది అతని ఉద్దేశం. సహజంగా ఉమ్మడి కుటుంబాల్లో వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలు కూడా అతను తట్టుకోలేడు. సమర్థించే చాకచక్యం అసలే లేదు. అందుకే కొడుకు ఎంత అడిగినా ఒప్పుకోలేదు. శ్రీకర్ హిమల పెళ్లైన 2 ఏళ్లకి వినూత్న పుట్టింది. 6 నెలలు మెటర్నిటీ లీవ్లో విజయవాడలోనే ఉంది. తర్వాత హైదరాబాద్ వచ్చేసింది. హిమబిందు తండ్రి ఇంకా ఉద్యోగంలో ఉండటం వల్ల కూతురుతో రాలేని పరిస్థితి. దాంతో సరస్వతి, శ్రీనివాస్ ఇద్దరు హైదరాబాద్ వచ్చారు. 6 నెలలు ఉన్న తర్వాత వినూత్న మొదటి పుట్టినరోజు కోసం విజయవాడ వచ్చారు. తిరిగి హైదరాబాద్ వెళ్ళటానికి శ్రీనివాస్ ఆసక్తి చూపలేదు. సరస్వతి ఒక్కతే 2 నెలలుంది. భర్త, తను ఈ వయసులో విడివిడిగా ఉండటం కష్టం అనిపించింది. తెల్లవారు లేస్తే దేనికో దానికి ఒకరి మీద మరొకరు అరుచుకుంటూ విసుక్కుంటూ ఉన్నా విడిగా ఉంటే ఏదో వెళ్తి. దాంతో ఎలాగూ నీకు వర్క్ ఫ్రం హోమ్ కదా, ఒక పని పిల్లని పెట్టుకొని మేనేజ్ చేసుకో అని చెప్పి వచ్చేసింది సరస్వతి. అప్పటికి వినూత్నకి చిన్న చిన్న మాటలు వస్తున్నాయి. ఈ 10 నెలల్లో కూడా పండగలకి, ఫంక్షన్స్ అంటూ తిరుగుతూనే ఉన్నారు. ఎటొచ్చి 4 నెలల నుంచి రాలేదు. ఈలోగా మనవరాలిలో మార్పు వచ్చింది. ఈ మార్పుకి కారణం భార్యాభర్తలు ఇద్దరికీ అర్థమైంది. అయితే తాము చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో, ఏం మాట్లాడితే ఏ అపార్థం చేసుకుంటారో అని భయం సరస్వతికి. కొన్ని బంధాలు చిత్రంగా ఉంటాయి. అలాంటి వాటిలో కొడుకు కోడళ్లతో బంధం. పెళ్ళయ్యేదాకా ప్రతి విషయంలో కొడుకుకి దిశానిర్దేశం చేసే తల్లికి, తల్లి కొంగు పట్టుకొని తిరిగే కొడుకు మధ్య ఏదో తెలియని తెర అడ్డుపడుతుంది. హఠాత్తుగా స్వేచ్ఛ పోతుంది. తెలియని దూరం ఏర్పడుతుంది. ఏదైనా చెప్పబోతే మాకు తెలీదా అన్నట్లు మాట్లాడతారు. సాయంకాలం ఆఫీస్ నుంచి వస్తూనే వినూత్నం తీసుకుని హాస్పిటల్కి వెళ్లారు శ్రీకర్, హిమ. అన్ని టెస్టులు చేసి పాపకి మైల్డ్ ఆటిజం ఉంది. మాటలు రావటానికి స్పీచ్ థెరపీ ఇవ్వాలి. ఎప్పుడూ ఎవరో ఒకరు పాపని ఎంగేజ్ చేస్తూ ఉండాలి. టీవీకి పూర్తిగా దూరంగా ఉంచండి అని చెప్పింది. ఇద్దరూ ఒక్కసారిగా కుంగిపోయారు. హిమకైతే ఏడుపు కంట్రోల్ కాలేదు. కారులో కూర్చోగానే వినూత్నని గుండెలకి హత్తుకొని ఒక్కసారి బోరున ఏడ్చేసింది. శ్రీకర్ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. మీ అమ్మ నాన్న మన దగ్గర ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అంది, ఏడుపు కంట్రోల్ చేసుకుంటూ నిష్ఠురంగా. అసలే కూతురు గురించి బాధలో ఉన్నాడేమో. హిమ తన తల్లిదండ్రులను అనేసరికి ఒక్కసారి కోపం వచ్చేసింది శ్రీకర్కి. మా అమ్మ నాన్నలకైనా బాధ్యత మీ పేరెంట్స్కి లేదా? ఎదురు ప్రశ్నించాడు శ్రీకర్. మా నాన్న ఇంకా ఉద్యోగంలో ఉన్నాడు, ఆయన వదిలి ఎలా వస్తుంది? మీ అమ్మ మీ నాన్న వదిలిరాదు, కానీ మా అమ్మ మాత్రం మా నాన్నను వదిలి రావాలి, అంతేనా? శ్రీకర్ కూడా తగ్గలేదు. మామయ్య గారు రిటైర్ అయ్యారు కదా, ఇక్కడికి వస్తే ఏమవుతుంది?
వాదనకి దిగుతున్నట్లు అంది హిమ. ఎవరి రీజన్స్ వాళ్లకుంటాయి. ఇంకోసారి మా పేరెంట్స్ గురించి మాట్లాడవంటే ఊరుకోను, గట్టిగా హెచ్చరిస్తున్నట్లుగా అన్నాడు శ్రీకర్. అతని కోపం చూసి మౌనం వహించింది హిమ. ఇంటికి వచ్చాక పాపని హాల్లో కూర్చోబెట్టి ఇద్దరు సీరియస్ గా తమ రూంలోకి వెళ్లటం చూసిన సరస్వతి, పాప గురించి ఏదో కాస్త ఆందోళన కలిగించే విషయమే డాక్టర్ చెప్పి ఉంటుంది అనుకుంది సరస్వతి. అప్పటికే వంట చేసి డైనింగ్ టేబుల్ మీద అన్ని సిద్ధం చేసింది. పాపకి అన్నం పెడుతూ ఉండగా అడిగింది సరస్వతి, డాక్టర్ ఏమన్నది అని. డాక్టర్ చెప్పిందంతా చెప్పారు శ్రీకర్, హిమ. భోజనానికి కూర్చోబోతుండగా హిమ తల్లి ఫోన్ చేసింది. అంతకు ముందే ఫోన్ చేస్తే పాపని హాస్పిటల్కి తెచ్చాం, తర్వాత చెయ్యి అంది. అందుకే ఆమె కంగారుగా ఫోన్ చేసి వివరం అడిగింది. ఏమంటుంది? నన్ను ఉద్యోగం మానేసి భర్తని పిల్లల్ని చూసుకుంటూ గృహిణిగా మంచి పేరు తెచ్చుకో, అకాడమిక్ గా నీకున్న టాప్ ర్యాంక్ వంటింటికి పరిమితం చేయమంది. అయినా నా సంగతి నీకెందుకు, మీ ఆయనకి సేవలు చేసుకుంటూ ఉండు, ఉక్రోషంతో అన్నది. ఆమెకు అర్థం కాలేదు. ఏమైందే, వివరంగా చెప్పు అంది. మొత్తం చెప్పి, పాపని ఎవరో ఒకరు ఎంగేజ్ చేయాలి. ఎవరు చేస్తారు? నీవు మీ ఆయన వదిలి రావు, లేదంటే ప్లే స్కూల్లో వేయమన్నారు. 10 మంది పిల్లలతో కలిస్తే మాటలు వస్తాయి అంది డాక్టర్. ఇక ప్లే స్కూల్లోనే వేయాలి అంది హిమ. ఆ విసుగు విసురులు అన్ని తల్లి మీదనే కాదు, తనను ఉద్దేశించి కూడా అని అర్థమైంది సరస్వతికి. ఇప్పుడు మాట్లాడే సమయం కాదులే అని ఊరుకుంది. భోజనాలు కాగానే అంతా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లారు. సరస్వతి, శ్రీనివాస్ ఇద్దరికీ నిద్ర పట్టలేదు. ఇద్దరు ఆలోచనలు ఇంచుమించుగా ఒకటిగానే ఉన్నాయి. కాలానుగుణంగా పరిస్థితులు, అవసరాలు మారుతున్నాయి. ఒకప్పటి లగ్జరీలు ఇప్పుడు అవసరాలవుతున్నాయి. భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం తప్పనిసరి. అంతేకాక సాఫ్ట్వేర్ రంగంలో లక్షల్లో జీతాలు తీసుకుంటున్న వీళ్ళు ఏవో కమిట్మెంట్స్ పెట్టుకుంటారు. వీళ్ల సంపాదన ఈఎంఐలకే సరిపోతుంది. ఒకవేళ కమిట్మెంట్స్ లేకపోయినా ఒక సంపాదనకి అలవాటు పడ్డ ఆడపిల్లలు ఉద్యోగాలు మానటానికి ఇష్టపడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వీళ్ల పిల్లల్ని చూసుకోవటానికి తప్పనిసరిగా పెద్దవాళ్లు ఉండాలి. తరాల అంతరాల వల్ల చాలా మంది కలిసి ఉంటే అనవసరమైన గొడవలు వస్తాయని, ప్రశాంతమైన జీవితం గడపాలని, ఇలా రకరకాల కారణాల వల్ల పిల్లల దగ్గర ఉండటానికి ఇష్టపడటం లేదు పెద్దవాళ్ళు. దాంతో వీళ్ళు పని మనుషులు, కేర్ సెంటర్స్ మీద ఆధారపడుతున్నారు. గత 3-4 సంవత్సరాలుగా వర్క్ ఫ్రం హోమ్ పుణ్యమా అని వీళ్ళు ఇంట్లోనే ఉంటూ వర్క్ చేసుకుంటూ నెలల పిల్లలకు కూడా సెల్ ఫోన్, ఐప్యాడ్ లేదా టీవీ అలవాటు చేశారు. ఇక వాళ్ళకి అదే లోకం అయింది. పెదవుల కదలిక లేకుండా రంగురంగుల బొమ్మలతో వచ్చే రైమ్స్ కి పిల్లలు బానిసలు అవుతున్నారు. వినటమే కానీ మాట్లాడటం, రెస్పాండ్ అవటం అనేది వాళ్ళకి తెలియటం లేదు. పర్యవసానమే పిల్లల్లో ఈ ప్రవర్తన. నిద్రపోలేదా ఇంకా? ఏం ఆలోచిస్తున్నావు అడిగాడు శ్రీనివాస్ పక్క మీద అటు ఇటు కదులుతున్న సరస్వతిని. వినూత్న గురించి, ఈ కాలపు పిల్లల గురించి ఆలోచిస్తున్నానండి అంటూ తన ఆలోచనలన్నీ చెప్పింది. ఇప్పుడు టీవీలు, సెల్ ఫోన్ల వల్ల ఇలా ఉంటే ముందు ముందు సాంకేతిక పరిజ్ఞానం పెరిగి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని పెద్దవాళ్లకు సేవ చేసేందుకు, పిల్లల్ని ఆడించేందుకు రోబోలు వస్తున్నాయి. ఇదే కనుక కంటిన్యూ అయితే రేపటి పౌరుల పరిస్థితి ఏమిటో ఆలోచించు అన్నాడు శ్రీనివాస్. చందమామ రావే, జాబిల్లి రావే అంటూ తల్లి తన ప్రేమ మాధుర్యాన్ని చేతుల్లో నింపి గోరుముద్దలు తినిపించితే వచ్చే తృప్తి, జో అచ్యుతానంద అంటూ జోలపాడుతుంటే ఆ తల్లి చేతి స్పర్శ ఇచ్చే ధైర్యం, బలం నేటి పిల్లలకి ఎక్కడా? అన్నం తినాలంటే టీవీ, నిద్రపోవాలంటే సెల్ ఫోన్, 3 ఏళ్లకే కళ్ళజోడు, ఆటిజంలు. ఎవరితో కలవలేకపోవటం, మాతృత్వపు మమకారం, మాతృభాష ఉపయోగం తెలియని రేపటి పౌరుల ప్రపంచం ఎలా ఉండబోతున్నది? ఆక్రోశించింది సరస్వతి మనసు. పిల్లల్ని చూస్తే బాధగా ఉంటుంది. మన అవసరం ఇప్పుడు వాళ్ళకి కావాలనిపిస్తుంది అంది సరస్వతి. డొంక తిరుగుడు కాకుండా ఏమనుకుంటున్నావో చెప్పు అన్నాడు శ్రీనివాస్ కాస్తంత విసుగ్గా. విజయవాడలో కూడా మనం చేసేదేమీ లేదు కదా, ఇక్కడుంటే వీళ్ళు కాస్త నిశ్చింతగా ఉంటారు అంది సరస్వతి. నీ ఇష్టం అన్నాడు శ్రీనివాస్. మర్నాడు శనివారం కావటంతో అందరూ స్థిమితంగా కూర్చున్నారు.
తల్లిదండ్రులను తమ దగ్గర ఉండమని రిక్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటున్న శ్రీకర్ హిమలకి తాము విజయవాడ వెళ్ళం, ఇక్కడే ఉంటామని సరస్వతి చెప్పగానే ఎంతో రిలీఫ్ వచ్చింది. వినూత్నకి ఏం సమస్య లేదు, ఆటిజం అనే మాట మర్చిపోండి, వేలకు వేలు పోసి స్పీచ్ థెరపీ ఇవ్వాల్సిన పని లేదు, దాంతోనే ఉంటూ ఆటలాడుతూ మనం మాట్లాడిస్తూ ఉంటే మార్పు వస్తుంది. 1 నెల చూద్దాం, ఫలితం లేకపోతే అప్పుడే డాక్టర్ చెప్పినట్లు మందులు వాడి స్పీచ్ థెరపీ ఇప్పిద్దాం. నాకు ఇంగ్లీష్ రైమ్స్ అన్నీ పెద్దగా రావు, నాకు తెలిసిన పాటలు పద్యాలతో ప్రయత్నిస్తాను అంది సరస్వతి. తల్లి చివరి మాటల్లోని వ్యంగ్యం అర్థమైంది. కోపం వచ్చినా తమాయించుకున్నాడు శ్రీకర్. ఇక ఆ క్షణం నుంచి టీవీ పూర్తిగా ఆఫ్ చేశారు. తల్లి చుట్టూనే తిరిగే వినూత్న, సరస్వతి, శ్రీనివాస్ ఎంత ప్రయత్నించినా దగ్గరికి వచ్చేది కాదు. దాంతో 9 గంటల కల్లా హిమ తన ల్యాప్టాప్ తీసుకుని మేడ మీద రూంలోకి వెళ్లి తలుపు వేసుకునేది. టీవీ లేక, తల్లి కనపడక మొదటి రోజు చాలా గొడవ చేసింది వినూత్న. 2 రోజుల తర్వాత కాస్తగా బామ్మ తాతలతో ఆడటం మొదలుపెట్టింది. సరస్వతి వంట చేస్తూ పనులు చేసుకుంటూ పాటలు పాడుతుంటే వినూత్న ఆమె వెనకే తిరుగుతూ మెల్లగా రాగాలు తీసేది. పొట్ట మీద పడుకోబెట్టుకుని మొహంలో మొహం పెట్టి తాత, అత్త, అమ్మ, నాన్న లాంటి మాటలు చెబుతూ ఉంటే తాను కూడా ప్రయత్నించసాగింది. సాయంకాలం కాగానే శ్రీనివాస్ బయటకు తీసుకెళ్లేవాడు. మొదట్లో తాత చంక దిగేది కాదు. తర్వాత తనంతటి తాను ఆడుకోవటం మొదలుపెట్టింది. మొక్కలకు నీళ్లు పోయించటం, మట్టిలో ఆడించటం, కూరగాయలు కట్ చేస్తూ వాటి పేర్లు చెప్పించడం, ఇలా తమతో పాటే తిప్పుతూ ఏదో ఒక వ్యాపకంలో ఉంచేవారు. 2 నెలల తర్వాత ఒకరోజు శ్రీకర్ ఆఫీస్ నుంచి వచ్చే వేళకి శ్రీనివాస్, వినూత్న పైప్తో ఒకరి మీద మరొకరు నీళ్లు చల్లుకుంటూ ఉన్నారు. ఏయ్ దొంగ, నా మీద నీళ్లు పోస్తావా అంటుంటే వినూత్న నవ్వుతూ తాత లాలపోత్తా అంటూ పక్కపక్క నవ్వుతూ పరిగెడుతున్నది. తన కూతురు మాట్లాడుతున్నది. శ్రీకర్ మనసు ఆ అపురూప దృశ్యానికి ఆనందంతో నిండిపోవటమే కాదు, గతంలో తాను తండ్రితో అన్న మాటకు సిగ్గుపడ్డాడు. ఇలాగే ఆడుస్తుంటే నాన్న, ఆ పాతకాల పాటలు పద్యాలు వద్దు, తెల్లవారు లేస్తే చేతవెన్న ముద్ద అంటూ మొదలు పెడతారు. ఇంగ్లీష్ రైమ్స్ నేర్పండి, రేపు మేము దాన్ని ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయాలి అంటూ విసుక్కున్నాడు. అప్పుడే వినూత్నకి టీవీ అలవాటు చేశారు తామిద్దరూ. కానీ ఇప్పుడు అవే ఆటలు, మాటలు, పాటలు తన కూతుర్ని మామూలు మనిషిని చేశాయి. విను స్కూల్ నుంచి వచ్చే వేళైంది. శ్రీకర్ వెళ్ళాడా తీసుకురావటానికి అడిగింది సరస్వతి. వెళ్ళారత్తయ్య, రాగానే ఆ ఫ్రెండ్స్ గురించి ఏదో చెప్తూ లొడలొడా ఏదో వాగుతూనే ఉంటుంది అంది హిమ. శనివారం కావటంతో ఫ్రీగా ఉంది హిమ. 7 ఏడాది క్రితం ఈ రోజుల్లో నీ కూతురికి మాటలు వస్తాయా రావా, 10 మందిలో కలుస్తుందో లేదో, ఆటిజం ఉందేమో అంటూ తెగ భయపడిపోయారు. ఇప్పుడు వాగటం తగ్గించవే అంటున్నారు అంది నవ్వుతూ సరస్వతి. సడన్ గా హిమ సైలెంట్ అయిపోయింది. ఆమె మొహంలో ఏదో బాధ. తను ఏమన్నా తప్పు మాట్లాడానా అనే భయం కలిగింది సరస్వతికి. ఏమైంది హిమ అడిగింది. అత్తయ్య, వినుతో మన అనుభవం తర్వాత నేను 7 ఏడాది దాటిన పిల్లలందరినీ గమనించడం మొదలుపెట్టాను. 150 మంది దాకా ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారే. అదృష్టం కొద్దీ మీ చొరవతో మేము ఈ సమస్యని సకాలంలో అధిగమించాం. కానీ చాలా మందికి కారణం తెలియక డాక్టర్స్ చుట్టూ తిరుగుతూ లక్షలు వదిలించుకుంటున్నారు. కొన్ని స్కూల్స్ వాళ్ళు ఆటిజం పిల్లలకి ప్రత్యేక శిక్షణ అంటూ దోచేస్తున్నారు. మాతృస్పర్శ, మాతృభాష లోపించడం, టీవీ, ఫోన్లకి అలవాటు పడటమే సమస్యకి కారణం అని తెలిసినా 2వ సంవత్సరం పిల్లలకు కూడా డే కేర్స్లో టీవీలోనే అన్నీ నేర్పుతున్నారు. మా కొలీగ్ రోజుకు 400 స్పీచ్ థెరపీకి కడుతుంది అంది హిమ. ఈ పరిస్థితి మార్చటం ఎవరి చేతుల్లోనూ లేదు హిమ అంది సరస్వతి. నాకైతే మనం చెయ్యవచ్చు అనిపిస్తున్నది అన్న హిమ మాటలకు ఆశ్చర్యంగా చూసింది సరస్వతి. అత్తయ్య, మీరెప్పుడూ ఒక విషయం చెప్తుంటారు, కాలాన్ని బట్టి కంప్యూటర్ పరిజ్ఞానం చాలా అవసరం. కానీ అదే సమయంలో మన సంస్కృతిని, మూలాల్ని ప్రతిబింబించే ఆటపాటలు మర్చిపోకూడదు, అవే చిన్నారులలో చైతన్యం కలుగజేస్తాయి అని. నాకు ఒక ఆలోచన వచ్చింది.
పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగస్తులై పెద్దవాళ్ల సపోర్ట్ లేని వాళ్ల కోసం ఒక పాత తరహాలో కొత్త బడి మొదలు పెడదాం అని. ఆధునిక టెక్నాలజీకి ఉపయోగించకుండా ప్రకృతిలో పిల్లల్ని మమేకం చేస్తూ, మాట్లాడిస్తూ, ఆడిస్తూ వాళ్ళని నిన్నటి తరానికి వారసులుగా తయారు చేయటం అంది హిమ. ఇక్కడ పిల్లలకి తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలు చెప్పే కథలే ఉంటాయి. కాళ్ళ గజ్జ, కంకాళమ్మ, దాగుడు మూతలు లాంటి ఆటలుంటాయి. వారి నోట్లో నుండి శ్రావ్యంగా పాడే చేతవెన్న ముద్ద లాంటి పద్యాలుంటాయి. అమ్మ ఒడి లాంటి బడి ఉండాలి. 5 సంవత్సరాలు వచ్చాక ఎలాగూ మారుతున్న కాలానికి అనుగుణంగా చదువులు తప్పో. మీ ఆధ్వర్యంలో ఇలాంటి సంస్థ పెట్టాలనుంది అంది. ఆలోచనలో పడింది సరస్వతి. సరిగ్గా 6 నెలల తర్వాత విశాలమైన ప్రాంగణంలో వెలిసింది ఒక బోర్డు. అమ్మ ఒడి, కేవలం 3 సంవత్సరాల లోపు వారికి మాత్రమే. వివరాలకి సంప్రదించండి ammamma.com. ఇదండి వివిఎస్ కృష్ణకుమారి గారు రాసిన ammamma.com కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.